గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేద్దాం అనుకుంటాను, బిఫోర్ బేబీ అండ్ ఆఫ్టర్ బేబీ. సో ఇది చాలా రియల్ అండ్ రాగా ఉండబోతుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్ళిపోతున్నాము గ్రాసరీ షాపింగ్కి. సో ఈవెన్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినా కూడా నేను ఏమేమి బేబీ కోసం క్యారీ చేస్తామనేది ఇందులో చూద్దాము. ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ చూద్దాము. కొంచెం చాలా రోజులండి బిఫోర్ మ్యారేజ్ నేను ఇట్లా ఒక్కదాన్ని తీసుకోవాలి. ఒకవేళ మేమిద్దరమే కనుక ఎప్పుడైనా బయటికి వెళ్తే తీసుకెళ్ళాను ఇంతకుముందు ఇలా మ్యారేజ్ అప్పుడు. సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బేబీ ఉంది కాబట్టి సో ఎక్కువ ఇలా తీసుకెళ్ళలేదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రతి ఆడపిల్ల క్యారీ చేస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా లిప్స్టిక్, అది కూడా రెవ్లాన్ నుంచి. అండ్ ఈ షేడ్ కూడా నాకు బాగా నచ్చుతుంది, వైన్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పి. షేడ్ చాలా బాగుంటుంది, లైక్ లైట్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది, అంటే ఎక్కువ ఫేర్గా లేని వాళ్ళకి కూడా, నాలాంటి వాళ్ళకి కూడా సరిపోతుంది అని చెప్పి చెప్తాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి బ్లష్. నేను ఇది యూఎస్ వచ్చిన దగ్గర నుంచి అలవాటు చేసుకున్నాను, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి. సో నాకు ఇష్టం ఇది, హుడా బ్యూటీ వాళ్ళది. సారీ, బ్లష్ వాళ్ళు, బ్లష్ ఫిల్టర్ స్ట్రాబెర్రీ క్రీమ్ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. మీకు తీసి చూపిస్తాను ఒకసారి. షేడ్ అయితే మనకి సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఇలా చూపిస్తాను కావాలంటే. చూడండి ఎంత బాగా మెర్జ్ అయిందో. ఇది టెస్ట్ చేసుకొని నా స్కిన్ టైప్కి సెట్ అయ్యేలాగా నేను ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎలిస్ట్ వాళ్ళది లిప్ గ్లాస్. ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చినాకే అలవాటు చేసుకున్నాను. ఇవి ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటాయి, బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాను కాబట్టి అందులో ఉంటాయి. అండ్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కొనుక్కున్న బ్యాగ్ ఇది ఒక్కటే, ఇక్కడ మైకెల్ కోస్ వాళ్ళది. ఫస్ట్ టైం కొనుక్కున్న బ్యాగ్, నా ఫస్ట్ బ్యాగ్స్ కలెక్షన్లో ఇది. అంతకుముందు నాకు ఇట్లా వాడే అలవాట్లేదు బ్యాగ్స్. ఇంకొకటి లిప్ బామ్. ఎక్కడికి వెళ్ళినా మనం కార్మాక్స్ వాళ్ళది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది. అండ్ ఇంకొకటి మెడిసిన్. నాకు కార్ ఎక్కువ పడదు, బస్ కూడా పడదు. సో ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను వామిటింగ్స్కి, మోషన్స్కి, ఇంకా ఫీవర్కి, కోల్డ్కి ఈ 4 క్యారీ చేస్తాను. సో వాటి గురించి టాబ్లెట్స్. అండ్ ఇంకోటి చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టము, సో చాక్లెట్స్ కూడా క్యారీ చేస్తాను. ఇప్పటికీ ఇది ఒకటే ఉందనుకుంటా ఇందులో, ఈ చాక్లెట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్. ఎప్పుడు ఎక్కడ పోతాయో తెలీదు. సో నేను వెళ్ళేటప్పుడు డ్రెస్కి మ్యాచింగ్ ఫ్యాన్సీగా స్టోన్ స్టిక్కర్ పెట్టుకెళ్ళినా బై డిఫాల్ట్గా ఇలా ఐటెక్స్ వాళ్ళది ఒకటి ఉంచుకుంటాను. సో నేను వ్యాలెట్లో కూడా ఇది క్యారీ చేస్తాను, చిన్న వ్యాలెట్ తీసుకెళ్ళినా కూడా ఫస్ట్ నుంచి నాకు ఈ అలవాటు ఉంది. అండ్ ఇంకొకటి రబ్బర్ బ్యాండ్స్. మూవీస్కి అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనకి జడ వేసుకోవాలనిపిస్తుంది, ఇలా పోనీటైల్ ఉంటే నచ్చదు అనిపిస్తుంది. లాంగ్ జర్నీ ఏదైనా వెళ్తున్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు గాలి ఎక్కువ వచ్చినప్పుడైనా జుట్టు టై చేసుకోవాలనిపిస్తుంది, అలాంటప్పుడు యూజ్ అవుతుంది. సో నేను రబ్బర్ బ్యాండ్స్ అనేవి క్యారీ చేస్తాను. అండ్ సేమ్ అలానే ఇది కూడా ఎప్పుడు ఎక్కడ జారిపోతాయో తెలియదు గైస్. మీరు ఎంతమంది టిక్ టిక్స్ వాడతారు? కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగా పెరుగుతుంది. టిక్ టిక్స్ లేకపోతే అసలు రోజులు గడవు. హెయిర్ స్టైల్స్ అన్నింటినీ వీటి మించే ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది ట్రెండ్ అయిపోయింది, అందరూ ఇదే పెడుతున్నారు. అండ్ ఇంకొకటి ఇది మాయిశ్చరైజర్. దీన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను నేను, ఎందుకంటే నాది డ్రై స్కిన్, ఈజీగా డ్రై అయిపోతుంది. సో మాయిశ్చరైజర్ ఒక్కటి తీసుకెళ్తాను. అండ్ సన్ స్క్రీన్ కూడా నేను తీసుకెళ్తాను అప్పుడప్పుడు, చాలా రేట్గా. మాయిశ్చరైజర్ అయితే తీసుకుంటా. అండ్ ఇంకొకటి ఇది ఐబ్రో పెన్సిల్, మెబ్లిన్ వాళ్ళది. అండ్ ఇది వాడతాను. అండ్ ఇది బ్లాక్ షేడ్ కాదు, కొంచెం బ్రౌనిష్ బ్లాక్ రెండు కలిపి ఉంటుంది, ప్యూర్ బ్లాక్ అయితే కాదు. బ్లాక్ వాడితే కంటే కూడా మీరు బ్రౌన్ వాడి చూడండి, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా వాడేవాళ్ళు. అండ్ ఇంకా మనీ నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ క్యాష్ ఇవే లెక్కేసుకుందాం ఎంత ఉన్నాయో. 1000 చాలా తక్కువ ఉంది. నాకు హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేయడం భయం వేసింది ఇక్కడ యూఎస్ వచ్చినాక, ఎందుకంటే నాది
1.5 lakh వరకు పోయింది స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి నేను హ్యాండ్ క్యాష్ ఎక్కువ మెయింటైన్ చేయను. ఎవరు దొంగతనం చేసేసారు. ఆ ఫుల్ స్టోరీ కావాలంటే చెప్తాను కదా, ఎప్పుడు అడగండి. మీకు చాలా చాలా ట్రాజెడీస్ జరిగింది. క్యాష్ 2220 ఉన్నాయి పంచుకోవాలి. అండ్ కార్డ్, నాకున్న ఒకే ఒక్క బ్యాంక్ కార్డ్, యూకో బ్యాంక్ ఇండియాలో, మా ఊర్లోనే ఉంటుంది, అందుకే ఈ బ్యాంకే తీసుకున్నాను. ఈ ఒక్క కార్డే. అండ్ అసలు ఇది ఎప్పుడు ఎవరు రోడ్డు మీద ఇచ్చారు అరుణ దంతా వైద్యశాల అని. నేనేం తీపికి చూపించుకోలేదు గైస్, నాది కాదు ఇది, బట్ ఉంది నా దాంట్లో. అండ్ టిష్యూస్, నేను టిష్యూస్లోంచి కొన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాను. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా వాడాల్సి వస్తే లేదా ఎప్పుడైనా తుడుచుకోవడానికి పనికి వస్తాయి అని చెప్పి, కోల్డ్ వచ్చినప్పుడు స్నీజ్ చేసుకోవడానికి కూడా కావాలి కదా, సో దానికోసం కూడా నాకు కొంచెం కోల్డ్ ఎక్కువగానే వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇవి పిన్స్, సారీ పిన్స్, లైక్ పిన్స్ అనుకోండి, మధ్యలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి రషింగ్ ఏదైనా అయితే పనికి వస్తుంది అని చెప్పి ఇవి. ఇంకంతే. ఇది కవరు, ఇది పాత కవరు, నథింగ్. ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మా బేబీ పుట్టాక ఎంత లావైంది చూడండి. బేబీ లేక ముందు ఎంత స్లింగ్గా, ఇంత చిన్న స్లింగ్ బ్యాగ్ మోసుకెళ్ళి నేను ఇలాంటి గోతం మోసుకెళ్ళాల్సి వస్తుంది. నాకంటే ఇదే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడే, ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ ఇంకేదైనా ఊరు వెళ్తుంటే కనుక ఇలాంటివి 2 ఉంటాయి, ఒకటి బ్యాక్ ప్యాక్, ఒకటి ఇది. ఈ బట్టలు అవన్నీ సపరేట్, అది కాకుండానే ఇన్ని ఉంటాయి. సో ఇంకా చిన్న బేబీ కాబట్టి మా బేబీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బేబీని తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే బయటికి డైపర్ 2 తీసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము షాపింగ్ ఒక 2 hours చేసి వెంటనే వచ్చేస్తాం కాబట్టి ఇది. అండ్ ఇంకొకటి వెట్ టైప్స్, దారిలో ఎక్కడైనా పూప్కి వెళ్తే క్లీన్ చేయడం కోసం ఇది, వాష్రూమ్కి వెళ్తే. డైపర్స్ మాత్రం 3 hours ఒకసారి నేను మారుస్తాను. సో ఆల్రెడీ ఇప్పుడు మార్చుకొని వెళ్తున్నాను, ఈవెన్ ఇంకేమైనా ప్రాబ్లం వస్తే అన్నట్టు. ఇది మిల్క్ బాటిల్. అండ్ దీంతో పాటు దీంట్లో 2 spoons ఆఫ్ పౌడర్ ఉంది. సో ఒక్కసారి తాగడానికి అయితే తనకి సరిపోతుంది ఇప్పుడు తన ఏజ్కి. ఒకవేళ ఇదే కాదు, తను ఒకవేళ కలిపినాక 1 hour మాత్రమే అది ఉంటుంది. ఆ 1 hourలో తను సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోతే మేము ఇలా ఆల్రెడీ రెడీమేడ్ కలిపేసినవి ఉంటాయి సిమ్లాక్ది. సో అది 2 తీసుకెళ్తున్నాను. ఈ 2 కలిపితే తనకి సరిపోతుంది 1 time తాగటానికి. సో ఒక 4 hours అయినా కూడా 2 feedings కంటే ఎక్కువ తీసుకోదు కాబట్టి సో ఇంతవరకు సరిపోతాయి అని చెప్పి ఇంతవరకు తీసుకెళ్తున్నాను. అండ్ 1 more thing, బేబీ కూడా హైడ్రేటింగ్గా ఉండాలి కాబట్టి తన వాటర్ కొన్నే ఉన్నాయి. నేను తర్వాత నార్మల్ వాటర్ బాటిల్లోంచి ఫిల్ చేస్తాను. తనకి ముందే బ్యాగ్లో ఎక్కువ పెట్టుకుంటే పోతాయి అని చెప్పి ఇలా పెట్టాను, కొన్నే ఉన్నాయి. అండ్ హ్యాండ్ శానిటైజింగ్ వైప్స్, తను అప్పుడప్పుడు కింద పడేస్తుంది. తను ఆడుకునే టాయ్స్ కానీ ఏదైనా సరే కింద గట్టిగా ఉంటాయి కాబట్టి తన హ్యాండ్స్ కూడా శానిటైజ్ చేయడానికి హ్యాండ్ శానిటైజింగ్ వైప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. బేబీ పుట్టినాకే నేర్చుకున్నాను, అంతకుముందు నేను అంతగా యూజ్ చేసేది. అండ్ బిస్కెట్స్, తను అంటే ఇప్పుడు బిస్కెట్స్ తింటుందా అంటే ఎప్పుడైనా ఒకటి ఇస్తున్నాం మేము, ఎందుకంటే బిస్కెట్ తిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది లేదా చాలా క్రాంకీ అయిపోతుంది. సో అందుకని తను తినే బిస్కెట్స్ ఈ గుడ్డే పెట్టుకున్నాను. సో పిల్లలకి ఈ ఏజ్లో బిస్కెట్స్ ఇవ్వటం అంత మంచిది కాదు, కానీ ఒకవేళ తను ఏడిస్తే పనికి వస్తుంది అని చెప్పి. అండ్ ఇది తన పెసిఫైయర్స్, తను ఆల్రెడీ ఒకటి పెట్టుకొని తిప్పుతూ ఉంటుంది. ఇక 2 స్టెరిలైజ్ చేసి ఇలా తీసుకెళ్తున్నాను జిప్లో కూడా వేసుకొని. అది కింద పడేస్తూ ఉంటుంది ఆడుకుంటా కూడా. తను ఏం పెసిఫైర్ పెట్టుకోదు, బట్ తనకి నిద్ర వచ్చినప్పుడు తనకి కామ్గా సూతింగ్గా ఉంటుంది అని చెప్పి మాత్రమే. ఎందుకంటే బయట అంతమందిని చూశాక వాళ్ళు కూడా కామ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు. సో అందుకని ఇలాంటివి యూజ్ చేస్తున్నాము. ఇవి చాలా యూజ్ అవుతాయి. తను చాలా కామ్గా పీస్ఫుల్గా పడుకుంటుంది అది పెట్టుకున్నప్పుడు, గొడవ చేయదు. అండ్ తీతరు, తను ఆడుకునే టాయ్లో ఇదొకటి తీతరు, చాలా బాగా ఆడుకుంటుంది. అండ్ దీనివల్ల దానికి ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ యూజ్ చేయొచ్చు అని డాక్టర్స్ కూడా చెప్పారు. సో తనకి తీత్ వచ్చే టైం కాబట్టి ఇప్పుడు తనకి చాలా జిరజిరగా ఉన్నాయి, తీత్ కొరుకుతూ ఉంటుంది. సో ఇది కొరుకుతుంది అని చెప్పి ఇది తీతరు. అండ్ 2 ఇది, దీన్ని కూడా నోట్స్లో పెట్టుకుంటుంది. ఇది ఇలా ఊపదు, కొన్నిసార్లు మాత్రమే ఇప్పుడు ఊపడం నేర్చుకుంది. గిలక్కాయ ఒకటి. అండ్ ఒక బుక్, ఈ బుక్స్ నేను ఇండియాలోనే అమెజాన్లో కొన్నాను. ఇవి మొత్తం 10 books వస్తాయి. సో ఎవ్రీ ఫ్రూట్ దాని గురించి నేమ్స్ రాసి ఉంటాయి. ఫ్రూట్ అనే కాదు,
ట్రాన్స్పోర్టేషన్ గురించి, బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి, కలర్స్ గురించి, షేప్స్ గురించి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ బుక్ అనమాట మా బేబీది. సో ఇది ఎక్కువ చూస్తూ ఉంటుంది, కలర్గా ఉన్నాయి కాబట్టి. నేను ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను ఇప్పటికైతే. సో అందుకని ఈ బుక్ ఒకటి, అండ్ 2 ఇంకొక డ్రెస్. పూపుకి వెళ్ళినప్పుడు పూపు అవ్వచ్చు, లేదా పాలు మేలు పోసుకోవచ్చు, లేదా ఏదైనా జరగచ్చు. 1 డ్రెస్ అయితే నేను స్పేర్గా తీసుకెళ్తాను. గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినా 1 అవర్ బయటకు వెళ్ళినా ఖచ్చితంగా అయితే ఇవన్నీ క్యారీ చేస్తాను. సో అందులో ఒకటి తనకి ఒక డ్రెస్, అండ్ ఇంకొకటి లిప్ బామ్. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇది నేను యూజ్ చేయడానికి. సో నాకు ఎక్కువ బేబీ పుట్టిన తర్వాత డిహైడ్రేట్ అయిపోతున్నాను, ఎందుకో తెలియట్లేదు. తను కడుపులో ఉన్నప్పటి నుంచి. సో ఇది తీసుకెళ్తాను. అండ్ ఇవి చాకో చాకీస్ ఇండియా నుంచే తీసుకొచ్చాను. నాకు చాలా ఇష్టం. అండ్ మా బేబీ కూడా ఇది పట్టుకొని దానికి బయటికి వెళ్ళి రాదు, ఊరికే నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. సో అందుకని కూడా ఇవి. తనేం పొడుచుకోదు, చాలా జాగ్రత్తగానే ఉంటుంది తను. నేను చూస్తూనే ఉంటాము చేతికి ఇచ్చినప్పుడు కూడా. సో ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను. తను ఈ మధ్య చాలా క్రాంకీ అయిపోతుంది పెద్దదయ్యే కొద్దీ. సో అందుకని ఇన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అన్ని చాక్లెట్స్ కూడా, చాక్లెట్స్తో ఆడుకుంటుంది తను, కొంచెం చాక్లెట్ తింటుంది కూడా. సో ఈ చాక్లెట్స్ అనేవి కొన్ని పెట్టుకున్నాం. అండ్ ఇంకొకటి సేమ్ చెప్పాను కదా ఇందాక, క్లిప్స్. తనకి హెయిర్ ఎక్కువ అయిపోతుంది, తనకి ఫేస్ మీదకి వస్తుంది. అండ్ ఇవి రబ్బర్ బ్యాండ్స్. నా హెయిర్ కూడా పీకేస్తుంది, ఎప్పుడు పీకేసిద్దో ఎలా పీకేసిద్దో తెలీదు. చేపట్టుకుంటుంది, ఇలా లాగేస్తుంది, మొత్తం ఊడిపోతుంది. సో అందుకే ఒక కోమ్ కూడా పెట్టుకుంటున్నాము, ఒకవేళ అలా తను లాగేస్తే నేను పెట్టుకోవడానికి ఉంటుందని, మరి జిడ్డుగా లేకుండా. అండ్ ఇవి మౌత్ ఫ్రెషనర్స్, ఇది బ్యాగ్లో ఉంటుంది. ఇలాంటివి 2-3 ఉంటాయి. ఒకవేళ డేట్ అయిపోతే కనుక ఫిల్ చేస్తాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు వాడేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు వాడుతున్నాం బయటకు వెళ్ళేటప్పుడు, కార్లో జర్నీ చేసేటప్పుడు, బోర్ కొట్టినప్పుడు. మాకు దగ్గరేం కాదు. అండ్ ఇది కూడా ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. క్లచ్చర్ ఒకటి. తను పీకేస్తే ఒకవేళ నాకు ఆ టైంలో కోంబు ఉందో లేదో పడేసానో తెలియదు కాబట్టి ఎక్కడైనా తీసేసినా కనిపించదు ఒక్కొక్కసారి. సో అందుకని ఒక క్లచ్చర్. అండ్ ఇందులో కూడా మనీ ఉన్నాయి, $1 ఉంది. నాతో పాటు ఎప్పుడు మా ఆయన తిరుగుతూ ఉంటాడు కాబట్టి సో నేను పెద్దగా మెయింటైన్ చేయను. అండ్ ఒక కార్డు ఉంది చేజ్ బ్యాంక్ది. సో ఇందులోనే మనీ ఉంటాయి. సో ఇదే యూజ్ చేసుకుంటాను నేను. తొందరగా క్యాష్ తీసుకెళ్ళాను నేను ఎక్కడికి. సేమ్ అంతే, కొంచెం చిల్లర ఉంది. అండ్ ఇంకో క్లచ్చర్. ఇవన్నీ 25 cents. 425 కలిపితే $1 ఇక్కడ. సో మన దగ్గర కూడా అంతే అనుకోండి. అది అండ్ ఇక్కడికి వచ్చాకే వాడుతున్నాను సన్ స్క్రీన్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువ రాదనిపిస్తుంది కానీ స్కిన్ ఈజీగా డ్యామేజ్ చేస్తుంది. ఇంతకుముందు నాకు ఇలా బ్లాక్ అలా రాదు స్కిన్కి, ఇప్పుడు స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో నేను వాడతాను ఇక్కడైతే సన్ స్క్రీన్. ఎక్కువ పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏమి డబ్బులు పెట్టి నేను వాడను, మినిమలిస్ట్ అని చెప్పి బేసిక్ అన్నీ వాడతాను. సో ఇది ఉంది అంతే. మొబైల్ మిస్ అయ్యాం బ్యాక్ పాకెట్లో అని. సో ఇలా బ్యాక్ పాకెట్లో ఉండేలాగా తీసుకున్నాను దీనికి. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కానీ ఎప్పుడైనా బేబీ తిరిగినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పద్దాకులు జిప్ ఓపెన్ చేసి నేను కాల్ మాట్లాడలేను కదా, నేను ఒక చోట పవన్ ఒక చోట ఉన్నప్పుడు హస్బెండ్. సో అలా వెనక ఇది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, సరిపోతుంది, బయటకి ఏం కనిపించదు, కానీ కొంచెం కష్టపడుతుంది. అంతే ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.